చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈ ప్లేసింగ్ ఒకటేనా? ఓకేనా? ఓకే. నాకు వేణుస్వామి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి. ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తుందని చెప్పిన రోజు ఓడిపోయేది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు, ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు అది 1000 కోట్లు కలెక్ట్ చేసేది. సో ఇవన్నీ చాలా ఫన్నీగా ఉండే. అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే స్టార్స్ చాలామంది ఉన్నారు మనకి. సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా మనం కూడా ఏదన్నా అసోసియేషన్లో ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం. బట్ ఆయన వెనకున్నది కామెడీ చేయటం కాదు, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఆయన పాపులారిటీ పెంచుకోవటం అనేది లేట్గా తెలిసింది అందరికీ. అంటే ఎవరో సీరియస్గా తీసుకోవాలా. ఇదివరకే సీరియస్గా తీసుకుంటే బాగుండేది. సరే ఏదో ఇలా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి క్రికెటర్ల మీద ఇలాంటి కామనే కదా ఇప్పుడు అని చెప్పి అనుకున్నారు. సో ఒక జంట, ఒక సెలబ్రిటీ కపుల్ వివాహం చేసుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్ రోజే వీళ్ళు విడిపోతారు అనే భావజాలానికి, ఒక అసహ్యకరమైన భావ ప్రకటనకి జ్యోతిష్యం పేరుతో ఆయన లోకి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకంటే ఈ మధ్య ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళాక నేను ఎప్పుడొచ్చినా అందరితో మీడియా మిత్రులతో షేర్ చేసుకుంటున్నా, చూడండి ఆ ప్రెస్ మీట్లో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా అవుతున్నారు, ఇలా జరుగుతుందని చెప్పి. సో అందరూ కూడా ఈ ఇన్సిడెంట్నే అందరూ కూడా ఎందుకంటే ఒక కపుల్, ఎందుకంటే శుభమాన పెళ్లి చేసుకుంటుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే సుఖీ భవ అంటాం, అంతేగాని ఇంకేదో అనం. అది అనేది సంస్కారం. ఎందుకంటే జ్యోతిష్యం ఇలాంటివన్నీ శాస్త్రీయత ఉందా లేదా అన్న వాటిని మన పురాణాల్లో గొప్ప శాస్త్రాల కిందే చెప్పారు. సో వాటన్నిటికీ సంస్కారం ప్రధానం. కానీ సంస్కారం లేకుండా నిన్న ఆయన వీడియో ఏదో చూశాను, బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి, వీటి కులాలు ఏంటండి? అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ యువతే కదా, తప్పు కదా. అసలు కులాలేంటి, మతాలేంటి అంటే నేను చాలామంది సెలబ్రిటీలు చూశాను, లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయాలి ఇస్తే, అది ఎవరు వ్యక్తిగతం, వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు, లేకపోతే లేదు. బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటమే కాదు, ఒక వికృతమైన పోకడది. వీళ్ళు విడిపోతారు, ఒక 2 ఏళ్ళలో ఒక టాలీవుడ్ హీరోలో ఒక చచ్చిపోతాడు, ఏంటిది అంటే ఎంతోమంది భయభ్రాంతులు చేయన. ఇప్పుడు మనం చెప్తుంటారు, ఇప్పుడు ఎలాంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి. అది ఫేక్ కాలే అవుద్ది, బట్ భయపడతాం, అందరూ అలర్ట్ అవుతాం, అందరూ సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసిన తర్వాత ఆగతాయని పట్టుకుని జైల్లో వేస్తారు. అలాంటి ప్రక్రియ జరగాలి, లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు, ఈ హీరోయిన్ చచ్చిపోద్ది, లేకపోతే విడిపోతారు, ఈయన ఓడిపోతాడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి. సో పొలిటికల్ ప్రెడిక్షన్స్ వీటిని మనం వాళ్ళ విజ్ఞతకి వదిలేసిన, ఇక కుటుంబాల మధ్య కూడా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషను, ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు, అలాగే ఫిల్మ్ ఛాంబర్, డైరెక్టర్ అసోసియేషన్, ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక 24 క్రాఫ్ట్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్, డిజిటల్ మీడియా అసోసియేషన్, ఇన్ని అసోసియేషన్లు కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకుని అందరూ ఏకగ్రీవంగా వెళ్ళి ఇది మహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు. అంటే నువ్వు ఎంతమందిని అన్నావు, ఇన్ని మాటలు అన్నప్పుడు ఎవ్వరు రియాక్షన్ రాలని సేపు చాలా మంది ఓహో నేను ఇది అని. ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఇది అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, మీడియా వాళ్ళకి మెయిల్ చేసుకుంటాకే టైం ఉండదు, బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తారండి అసలు?
సో జ్యోతిష్ శాస్త్రంలో మీరు చూడాల్సింది విధి, నిధి కాదు. అంటే మీరు ఆ ట్రెజర్కి అలవాటు పడిపోయారు. నాది 10,000 గంటకి 6 నెలలకి ఇది అంటే ఫోన్ కాల్స్ వస్తుంటే నేను కూడా చాలాసార్లు చూసా. ఆ బ్యాంక్ అకౌంట్ మార్చుకో, ఇవి మార్చుకోండి. మీరు ఏమైనా చేసుకోండి, నమ్మేవాళ్ళని మోసపోయే వాళ్ళు అంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. అది మనకు అనవసరం. మీరు చేసుకోండి. కాకపోతే దీన్ని సెలబ్రిటీలను అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలను ఇది పెట్టుకుని, ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కూడా చూసా. ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తాడు. మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వంగా ఆ రిజల్ట్ రాగానే చూసారా నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తాను. ఆ ఇంటర్వ్యూలో కన్నా అంటే అదన్నా ఆ తర్వాత మారింది. అంటే 2-3 చెప్తుంటే మనమే చెప్తాం, ఎందుకంటే ఎస్ ఆర్ నో ఉంటాయి. ఈయనకి ఎస్ అని చెప్పి ఆయన నో అని చెప్పి చూసారా చెప్పేది ఎస్ అయిందంటే ఆయన చెప్పాను చూసారా వీరశంకరెడ్డి అంటే ఈయన చెప్పింది కూడా ఉంటుంది. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇలాంటి ఇదిలో ఈయన చాలా కాలం నుంచి, ఎందుకంటే ఆ హీరోకి ఒంట్లో బాగోట్లేదంట. నువ్వన్నా డాక్టర్వా? నువ్వన్నా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నావా? ఇప్పుడు ఒక డాక్టరే ఒక రోగికి ఏదన్నా ఉంటే, ఒకళ్ళకి ఎవరైనా ఉంటే దాన్ని బయటికి చెప్పరు. అదేంటంటే ఇది సంస్కారం. అలాగే విజ్ఞాన శాస్త్రం, అలాగే నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని నిజంగా పాటించేవాడు అయితే ఒకళ్ళకో లోపల నిజంగా నీకు ఉందని తెలిసింది ఉంటే వాళ్ళకి ఎవరికైనా చెప్పు, లేకపోతే నీలో ఉంచుకో. అంతేకాని ఇలా జరుగుద్ది పోనీ నువ్వు చెప్పినవన్నీ జరిగినాయా? జరగలేదుగా. అలాగే ప్రతి వాళ్ళని పిలిచి మీడియా బయటలు ఇచ్చి అదే సంస్కారం లేకుండా ఇలా ప్రవర్తించి ఒకసారి మీడియా దీని గురించి కంప్లైంట్ చేస్తే మీడియానే తప్పని చెప్పేసి, ఐ వెల్కమ్ వేణుస్వామి గారు. మీడియాలో కానీ మీడియాలో వ్యక్తులు కానీ మీరు అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సాక్ష్యాలు, ఎందుకంటే మీరు గ్రహాల కదలికల్ని శాసిస్తారు, అదే తెలిసిపోతాయి మీకు. అంటే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి, ఈయన రేబాన్ పెట్టి చూస్తేనే తెలిసిపోద్ది ఆ గ్రహాల కదలికలు. సో అంతటి విజ్ఞానవంతులు కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పులు అందరూ చేస్తారు. సో జరిగింది తప్పని ఒప్పుకొని ఇటువంటి విధానాలకి స్వస్తి పలకండి. అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం, జీవితాల్లోకి వెళ్ళిపోతాం. జర్నలిస్ట్ సోషల్ మీద కంప్లైంట్ చేస్తాం, మీడియా మీద కంప్లైంట్ చేస్తాం, సెలబ్రిటీల చావు పుట్టుకలు నిర్ణయిస్తాం, వాళ్ళ వివాహ వేదికలు వివాహంలో బ్రేకప్లు అన్నీ నిర్ణయిస్తాం అనే మీరు వెళితే తప్పనిసరిగా ఈసారి అందరి నుంచి ప్రతిచర్య ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక చోట దీన్ని ఆపకపోతే వేణుస్వామిని రేపు ఒకసారి రామస్వామి రావచ్చు, గురుస్వామి రావచ్చు, ఇంకో స్వామి రావచ్చు, ఇంకో వెంకటప్ప రావచ్చు, ఎవరు రావచ్చు, అందరూ ఇదవుతాయి. సో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా స్వీయ నియంత్రణ అవసరం. ఎందుకంటే ఎవరైనా చెప్తే దాన్ని పెట్టుకుని మీరు హెడ్లైన్స్ పెడతాం వల్ల ఓకే వస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నాను కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇదవుతారు. అది డిఫరెంట్ టాపిక్, దాని గురించి వేరేసారి మాట్లాడుకుందాం. కానీ బట్ ఇది తప్పు, ముమ్మాటికి తప్పు జరిగినప్పుడు జర్నలిస్ట్ అసోసియేషనే కాదు ఫిల్మ్ అండ్ ఫెటర్నిటీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది, అందరూ ఖండిస్తారు. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ తప్పైనాయి సార్. పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరు అని చెప్పారు, అది ఎంత ఇదైందో ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలిసింది. ఇండియా ఆ రోజు మీరు చాలా వీడియోలు పెట్టారు అప్పుడు క్రికెట్ గురించి, అందుకే అందరూ హ్యాపీ కూర్చుంటే ఓడిపోయింది. అలాగే ప్రభాస్ గారి సినిమాలు అస్సలు ఆడమని చెప్పారు, చాలా అభిమానులు. అసలు ప్రభాస్ గారు ఎప్పుడో ప్రెస్ మీట్ రారు, సోషల్ మీడియాలో ఉండరు, ఆయన పెద్ద యాక్టివ్గా ఎవరితో ఇదవరు, ఆయన పని ఆయన చూసుకుంటారు. ఆయన అభిమానులు కూడా చాలా బాధ పెట్టారు. తీరా చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈరోజు కలికి. సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని తప్పులని తెలిసినా ఇక పెళ్ళిళ్ళు వీటిలో కూడా అంటే ఏదో ఒకటి నిరూపించుకోవాలని చెప్పి ఒక 3 ఏళ్ళు టైం పెడితే 3 ఏళ్ళలో డిస్కషన్ పాయింట్ అవుద్ది. కానీ ఇలాంటివి చేయకండి సార్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రమే కాదు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు, ఏ భారతం, ఏ రామాయణం, ఏ శాస్త్రం కూడా మనిషిని మనిషిగా గౌరవించు, వీలైతే మంచి చేయంటే తప్ప అతను చావు పుట్టుకలు నువ్వు చెప్పలేవు. అంత శాస్త్రం తెలుసుకున్న వాళ్ళైతే ఇప్పుడు వీటిలో మీరు జైలుకి వెళ్తారా వెళ్ళరా, మిమ్మల్ని ఎవరన్నా బయట ఇలాంటి చెప్పినా ఫ్యాన్స్ కొడతారా కొట్టరా, ఇలాంటి ఒక పోల్ నిర్వహించండి. దాంట్లో ఏమొస్తుందో చూసి అది రిజల్ట్కి ఏమవుద్దో అది చూడండి ఒకసారి. ఎందుకండి బాగుందాం, అందరం బాగుందాం. మీకు అలాంటివి నిజంగా విద్యలు తెలుసుంటే దాన్ని మంచిగా ఉపయోగించండి. అంతేగాని మీ పాపులారిటీకో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాకో మీడియాలోని కొందరు వ్యక్తుల మీద చేస్తే మీడియా సంఘటితంగా ఉంటుంది, జర్నలిస్టులు సంఘటితంగా ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘటితంగా ఉంటుంది, పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. థ్యాంక్ యూ.